మరిన్ని సమాచారాల కోసం టీవీఆర్ న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు టీవీఆర్ న్యూస్. కాకినాడ జిల్లా తుని మండలం తలుపులమ్మ లోగలో మంత్రి రాజా పర్యటన, ఆలయంలో వసతి గదులు, సమాచార కేంద్రం ప్రారంభం, మహామండపం నిర్మాణాన్ని ప్రారంభించిన పుట్టిన బిడ్డ సీజేఐ ఎన్వి రమణను ఉద్దేశించి ఇవాళ ఒక ఉన్నత స్థాయిలో ఇక్కడి కోర్టు భవనాన్ని ప్రారంభించడం రాష్ట్రంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సిటీ సివిల్ కోర్ట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు. 2013లో జస్టిస్ ఎన్వి రమణ గారి చేతుల మీదుగానే ఈ కాంప్లెక్స్ కు శంకుస్థాపన జరిగిందని, మళ్లీ ఆయన చేతుల మీదుగా ప్రారంభం కావడం విశేషం. ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టమని సీఎం జగన్ తెలిపారు. జ్యుడిషియరీకి సంబంధించి ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అనంతరం సీజేఐ ఎన్వి రమణ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడక తాను తెలుగులో మాట్లాడకపోవడం బాగోదని చెప్తూ తెలుగులోనే ప్రసంగించారు జస్టిస్ ఎన్వి రమణ. నేను శంకుస్థాపన చేసిన బిల్డింగ్ను మళ్లీ నేనే ప్రారంభించడం ఆనందంగా ఉంది. రకరకాల కారణాలతో ఈ నిర్మాణం ఆలస్యమైంది. న్యాయ వ్యవస్థకు అదనపు నిధుల విషయంలో కేంద్రం నుండి వ్యతిరేకత వచ్చినప్పుడు మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రులు ఏపీ సీఎం జగన్ కూడా. కృతజ్ఞతలు. పెండింగ్ కేసుల విషయంలో సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలనే తపన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఉండాలి. జస్టిస్ ఎన్వి రమణ ఆకాంక్షించారు. విభజన అనంతరం ఏపీ ఆర్థికంగా వెనుకబడుతున్న విషయం, సీజేఐ విభజనతో నష్టపోయారన్న భావన ఏపీ ప్రజల్లో ఉందని, కాబట్టి ఈ విషయంలో కేంద్రం రాష్ట్రానికి తోడ్పాటు అందించాలని కోరారు. నేను 2 తెలుగు రాష్ట్రాల్లో జడ్జీలుగా ఖాళీలను భర్తీ చేశాను. 250 మంది హైకోర్టు జడ్జీలను, 11 మంది సుప్రీంకోర్టు జడ్జీలను నియమించగలిగాను. సీఎం వైఎస్ జగన్ సహకారం వల్లనే ఇప్పుడు ఈ భవనం పూర్తి చేసుకోగలిగాము. విశాఖపట్నంలో కూడా ఓ భవనం చివరి దశలో ఉంది. దానితో పాటు ఇతర కోర్టు భవనాలను కూడా పూర్తి చేయాలని సీఎం జగన్ కోరుతున్నామని జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. ఇది చదవండి. ఏపీలో విద్యుత్ కొనుగోలుకు సమస్య లేనట్టే. న్యాయ వ్యవస్థకు ఆయన సహకరిస్తారని, అదేవిధంగా ఇప్పటి వరకు దాదాపు 58 కోట్ల అంచనాలతో ప్రారంభమైనటువంటి ఈ భవనం 100 కోట్లకు మించిపోయింది. అయినప్పటికీ లేట్ అయినప్పటికీ కూడా మరి వారు సహకరించడంతో కొంతవరకైనా మనం పూర్తి చేసుకోగలిగాం. ఇంకా మిగతా భాగాలను కూడా వారు తత్వమే పూర్తి చేసి ఈ కంప్లీట్ బిల్డింగ్ని కనుక యూటిలైజేషన్లో కనుక తీసుకొస్తే ఇంకా మేలు జరుగుతుందని చెప్పేసి నేను వారిని కోరటం జరుగుతుంది. ఇంతేకాదు, విశాఖపట్నంలో కూడా ఒక చిన్న సమస్య ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. అది కూడా దాదాపు చివరి స్థాయిలో ఉంది కంప్లీట్ చేయటం. అక్కడ ఉన్నటువంటి కొద్దిగా కనుక డబ్బులు కనుక కేటాయిస్తే ఆ బిల్డింగ్ కూడా పూర్తి అవుతుందని చెప్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని కూడా గమనంలోకి తీసుకొని అక్కడ కూడా త్వరలో ఆ బిల్డింగ్స్ కూడా పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరి ఇంకా అనేకమైనటువంటి కోర్టు భవనాల నిర్మాణం చేయాల్సి ఉంది. కనీసం ఒక ప్రణాళిక రూపొందించుకుంటే మనం ఇంకా కొన్ని ప్రాంతాల్లోనున్న ఈ బిల్డింగుల్ని కంప్లీట్, అంటే సగం స్థాయిలో ఆగిపోయినటువంటి బిల్డింగ్ని కనుక కంప్లీట్ చేయగలుగుతామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ యొక్క భవన నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడినటువంటి బార్ అసోసియేషన్ పూర్వ ప్రెసిడెంట్స్ జీవి రావు కానీ, శ్రీపతి కానీ, జైకర్ కానీ, ఇతర మిత్రులందరూ కూడా అనేక సార్లు ఈ బిల్డింగ్ కోసం మరి ప్రభుత్వాల చుట్టూతా, అధికారుల చుట్టూతా తిరిగి ఈ యొక్క నిర్మాణాన్ని ఈరోజు సఫలం చేసుకోగలిగారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా ప్రధాన న్యాయమూర్తికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. Thank you, my Lord Justice, for the nice elucidation, kind advice. We would certainly follow your Lordship's guidelines. Thank you, my Lord. It's time to felicitate our Honorable the Chief Justice of India, who is our chief guest today, and Honorable the Chief Minister of Andhra Pradesh, as a token of our love and respect since our Dharma. Felicitation to guests, meaning one with bow, spiritual emotion and divine consciousness. Now, expressing our reverence, I request Honorable the Chief Minister, Sri Y.S. Jagannath Reddy Garu, to kindly accept our courtesy. I also request Honorable the Chief Justice of India, Sri N.V. Ramana Garu, to accept our courtesy.
I request the Mr. President and his team, Bejwada Bar Association, to felicitate Honorable the Chief Minister. I request Honorable the Chief Minister, Sri Y.S. Jagan Mohan Reddy Garu, to accept our courtesy. I request Honorable the Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu, to accept the courtesy. I request Mr. President and his team to felicitate Honorable the Chief Minister. I request Honorable Judges, High Court, to felicitate His Lordship Honorable the Chief Justice of India. I request the Honorable Chief Justice of Andhra Pradesh to felicitate His Lordship. I request Honorable Sri Praveen Kumar Garu to kindly felicitate His Lordship. I request Mr. President and Office Bearers of Bejwada Bar Association to felicitate His Lordship. I also request the Building Committee members, Sri Matta Jekar Garu, Gogusetti Venkateshwara Garu, Sri Somu Krishnamurthy Garu, Sri Ramakrishna Garu, Gopi Krishna Garu, Judicial Officers, Anjane Murthy Garu, Hari Narayana Garu, Sunil Kumar Garu, to felicitate His Lordship.
I request Sri Anjaneya Murthy Garu to propose vote of thanks. చదివిస్తాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి అయితే బాగుంటుందా అని కూర్చుంటున్నారు కదా. My pronouns to Honorable Sri Justice N.V. Ramana Garu, the Chief Justice of India, Honorable Sri Y.S. Jagannamohan Reddy Garu, Chief Minister of Andhra Pradesh, Honorable Sri Justice Prashant Kumar Mishra Garu, the Chief Justice of High Court of Andhra Pradesh, Honorable Sri Justice Sri Praveen Kumar Garu, Judge High Court of Andhra Pradesh and Administrative Judge of Krishna District, Honorable Srimati Justice Kongar Vijayalakshmi Garu, Judge High Court of Andhra Pradesh, Honorable Sri Justice Bhattu Devanand Garu, Judge High Court of Andhra Pradesh, Honorable Dr. Justice V.R. Krupasagar Garu, Judge High Court of Andhra Pradesh, Honorable Sri Justice V. Srinivas Garu, Judge High Court of Andhra Pradesh, Srimati Aruna Sarika, Principal District Judge, Krishna District, the Honorable former Judges of High Court of Andhra Pradesh, Registrars of High Court of Andhra Pradesh, the Advocate General of AP, law officers, the judicial officers, the President and members of Bezwada Bar Association, state and district officers, and other dignitaries participated, ladies and gentlemen. I feel immensely pleasure and privilege to get an opportunity to propose vote of thanks on this historic occasion and indeed a very memorable day. Honorable Sri Justice N.V. Ramana Garu, the Chief Justice of India, my Lord, we express our gratitude to your Lordship for accepting our invitation despite your Lordship's hectic schedule to inaugurate the newly constructed multi-storied building and for the excellent inaugural address. My Lord, but for your Lordship's selfless commitment, persuasion and encouragement to everyone as a part of your Lordship's idea of developing the judicial infrastructure across the country, the dream of Bezwada Bar Association has come true. My Lord, we are all grateful to you for your Lordship continuous observance for the success of the building construction since the date of laying the foundation, which shows your love to your Mother Earth. Thank you, my Lord. I take this opportunity to thank Honorable Sri Y.S. Jagannamohan Reddy Garu, the Chief Minister of Andhra Pradesh, for extending your cooperation for the successful completion of this building. In this regard, I express our gratitude for accepting our invitation and for your gracious presence in the inauguration program in spite of your busy schedule. My Lord Justice, Honorable Sri Prashant Kumar Mishra Garu, Chief Justice of High Court of Andhra Pradesh, my Lord Honorable Administrative Judge Sri Praveen Kumar Garu, for your Lordship's valuable message and insightful thoughts. Despite the tough situations prevalent in the country for the past few years due to the pandemic, your Lordships are very kind enough to visit the building on number of occasions for your enormous efforts, encouragement in making the dream of all come true. I express my deep gratitude to Honorable Srimati Justice Kongar Vijayalakshmi Garu, Judge High Court of Andhra Pradesh, who is the daughter of the soil, for your Lordship's gracious presence. I further extend our deep regards to the sons of the soil, Honorable Sri Justice Bhattu Devanand Garu, Judge of Honorable High Court, Honorable Sri Justice Dr. V.R. Krupasagar Garu, Honorable Sri Justice V. Srinivas Garu, Judges of the Honorable High Court of AP, for your Lordship's kind acceptance and for grateful presence. I sincerely thank Srimati Aruna Sarika Garu, Principal District Judge Krishna District, for keen monitoring of the progress of the work by her constant visits to Vijayawada on number of occasions from Machilipatnam, her enormous encouragement, observing the minute detailings, following the guidelines and advice of the Honorable Chief Justice of AP and Administrative Judge of the Krishna District, held meetings with all authorities for the successful completion of the building. Further also, we are thankful to Madam Garu for organization of this inauguration program in a successful manner. At this moment, I would fail my duty if I did not extend my reverential gratitude to our Principal District Judges and Metropolitan Session Judges who worked in Krishna unit since the date of laying foundation to till date for their enormous efforts in making this construction a grand success. Further, I also extend our
profuse gratitude to the presidents and members of the Bar Association, Bejawada, who worked from 2013 to till date, building committee members for their untiring efforts. I thank everyone for their involvement and their willingness to take on the completion of today's event beyond their comfort zones. Our hearty thanks to the officers of Vijayawada and staff for their support, dedication, teamwork, and untiring efforts. They all worked smilingly, shoulder to shoulder, to make this a grand success. I also extend my sincere thanks to the President and members of the Bejawada Bar Association for the cooperation and coordination extended by you for this great success and also for making this inauguration a grand success. I thank the Chief Engineer and his team of R&B department and the contractor who for construction of the building, District Collector and his team, Commissioner of Police and his team, Municipal Commissioner and his team, the SC Electricity Department, the DM&HO and Fire Officer for their continuous support in providing the necessary amenities, security to the dignitaries, regulating the traffic, for providing escort, for clean and green, and for arranging the saplings. I also thank all the staff members of the Krishna District Judiciary, including Class 4 employees, for their services. I also extend our thanks to the print and electronic media present over here for all along, the technical team for organizing perfect stage, sound system, lighting, and other accessories. I must mention our deep sense of apologies to all the distinguished participants who have come from distant places in making today's program a grand success. Finally, I would like to take this opportunity to place on record our hearty regards to all the crew of the building, Vijayawada, for their perfect logistic support, enormous cooperation in completion of the building works and organization of this unit. చివరగా మన భారత ప్రధాన న్యాయమూర్తి గారికి, మా న్యాయమూర్తులకి, న్యాయవాదులకి కూడా మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ బిల్డింగ్ లో ఇక్కడ మా తాలూకు విధుల్ని ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మేము చేస్తున్నాము. అది ఈ బిల్డింగ్ ని త్వరితంగా దాన్ని పూర్తి చేయడానికి మా ప్రధాన న్యాయమూర్తి గారు ఎంతో కూడా మాకు సహాయ సహకారం అందించి ఈ రోజున మాకు అందరికీ కూడా ఈ బిల్డింగ్ ఇచ్చి మేము ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి మాకు అవకాశం తెలిసిన వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్. వెంకటరమణ గారు ఈజ్ ఫార్మర్ అండ్ ప్రౌడ్ మెంబర్ ఆఫ్ దిస్ బార్ అసోసియేషన్. I kindly request the gathering to raise for the national anthem. One of the strongest and sensitive, vibrant, friendly and best bar association, not only in the state of Andhra Pradesh but also in India. Bejawada Bar Association functions for the welfare of its members, legal fraternity as well as social causes at local and international level. Maintaining bench and bar relations is a fine example in Vijayawada, and that is the reason Krishna District stood in first in the disposal of matters for number of times. I thank all the Bejawada Bar Association members of the Bejawada Bar Association in electing me as the president with a thumping majority. It will be a cherished memory throughout my life, and I consider that it is a gift from the bar. Due to lack of time, I could not mention the names of the members of the bar who have been working persistently for the welfare of the betterment of the members of the bar without version. Thank you one and all. Thank you, sir. Honorable dignitaries, ladies and gentlemen, now the address of our Honorable Administrative Judge, Sri Praveen Kumar Garu. My Lord, the Honorable Chief Justice of India, Sri N.V. Ramana Garu, Mrs. N.V. Ramana Garu, Honorable Chief Minister, Sri Y.S. Jagan Mohan Reddy Garu, Honorable Chief Justice of Andhra Pradesh High Court, Prashant Kumar Mishra Garu, Mrs. Prashant Kumar Mishra Garu, brother and sister judges on the dais and off the dais, Principal District Judge Krishna, Judicial Officer